వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూసాం. ప్రతి ర్యాంకర్ది ఒక స్టోరీ ఉంటుంది. సో వీ హ్యావ్ ఎ స్టోరీ ఫ్రమ్ అ ర్యాంకర్ హు గాట్ 32nd ర్యాంక్ ఇన్ టీజీపీఎస్సీ, శివరాజ్, అండ్ వీఆర్ హ్యాపీ టు ఇంటర్వ్యూ హిమ్ ఫర్ సాక్షి ఎడ్యుకేషన్. సో ఈ జర్నీ అనేటువంటిది ఎందుకు స్పెషల్ అంటే ప్రిలిమ్స్ ఒకసారి కాదు, చాలాసార్లు రాశారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందా లేదా అనేటువంటి చాలా సందిగ్ధంలో ఒక ఎగ్జామినేషన్ జరిగింది. అండ్ ఇప్పుడు హైకోర్టులో ఉంది. హైకోర్టులో ఏదైతే ఇప్పుడు నడుస్తుందో కేసు ఫేవర్గా వస్తుందనేటువంటి ఆశతో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ర్యాంకర్ అనేది ఒక టెస్ట్ ఆఫ్ పేషెన్స్గా క్రియేట్ అయ్యేటువంటి ఈ నోటిఫికేషన్లో వీళ్ళ జర్నీ అనేటువంటిది ఎలా ఉంది, త్రూఅవుట్ ద ప్రిపరేషన్ అండ్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ అనేటువంటిది వాళ్ళ మనోగతం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఒక ఛాలెంజింగ్, రిజల్ట్ ఒక ఛాలెంజింగ్, రిజల్ట్ తర్వాత ఇంకా ఛాలెంజింగ్. సో ఎలా అనిపిస్తుంది ఒక జర్నీ త్రూ అవుట్ అంటే? హౌ కెన్ యూ డిఫైన్ ఇట్? సార్ యాక్చువల్లీ ఇనీషియల్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. ఎన్ని రోజులు పెట్టిన హార్డ్ వర్క్కి డెఫినెట్గా దానికి తగ్గ రిజల్ట్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ కోర్ట్ కేసెస్ ఉండడం వల్ల, కొంచెం డిలే అవ్వడం వల్ల కొంచెం యాంగ్షియస్ అయితే ఉన్నాం అందరము. బట్ హోప్ఫుల్లీ మాకు ఫేవర్గా వస్తుంది అని అనుకుంటున్నాం. శివరాజ్ గారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 3 సార్లు ఫిలిమ్స్ జరిగింది కదా? అవును సార్. 3 సార్లు ఫిలిమ్స్ జరిగినప్పుడు, ఫస్ట్ ఫిలిమ్స్ రాసినప్పుడు, సెకండ్ ఫిలిమ్స్ రాసినప్పుడు, థర్డ్ ఫిలిమ్స్ రాసినప్పుడు, సో మీకు ఎలా అనిపించింది? ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ గివింగ్ ది ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ అగైన్ అండ్ అగైన్? సార్ యాక్చువల్లీ సార్ డెఫినెట్గా ఇది ఒక యాడెడ్ యాంగిల్ ఆఫ్ డిఫికల్టీ. అంటే ఆల్రెడీ ఈ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అయినా, ప్రిపరేషన్ అయినా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కానీ ఈ అన్సర్టనిటీస్, మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడము, అది ఇట్స్ డెఫినెట్లీ అన్ యాడెడ్ డిఫికల్టీ. సో కొంచెం కష్టంగానే ఉండింది ఇనిషియలీ, కానీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీని ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఐ జస్ట్ kept going forward and preparing. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తారు. వేరు స్కూలింగ్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్. ఎస్ సార్. సో నేను పుట్టి పెరిగిందంతా వరంగల్ అండి. నా 10th క్లాస్ స్కూలింగ్ అంతా కూడా వరంగల్లోనే జరిగింది. దాని తర్వాత వీ మూవ్ టు హైదరాబాద్. నా ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో జరిగింది. సో నేను 2021లో జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యింది. నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. After my graduation, I took up a job in a corporate company as a data analyst. ఒక 9 months వర్క్ చేశాను. దాని తర్వాత I resigned to my job and then started preparing for UPSC. చాలా తక్కువ టైంలోనే మీరు క్రాక్ చేయడం జరిగింది. ఇట్స్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. అండ్ మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంత డిలే అవ్వడం వల్లే మీకు ర్యాంక్ వచ్చిందా అంటే నోటిఫికేషన్ డిలే అవ్వడం, నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్కి ఎందుకంటే ప్రిపరేషన్ గ్యాప్ అనేటువంటిది మీకు ఫెచ్ అయినట్లుంది. ఎస్ సార్, డెఫినెట్గా మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది 2021 నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. అండ్ మన తెలంగాణ గ్రూప్ 1 ఫస్ట్ ప్రిలిమ్స్ జరిగింది 2022లో. ఒకవేళ ఆ 2022లోనే ఎగ్జామ్ ప్రాపర్గా కండక్ట్ చేసి ఉంటే నేను సెలెక్ట్ అయ్యేవాడిని కాదు అండ్ డెఫినెట్గా ఈ ర్యాంక్ వచ్చేది కాదు. ఎందుకు అనంటే అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది అప్పటికి ఇంకా డెవలప్ అవ్వలేదు. ఇట్ టేక్స్ టైం. సో అది పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఆర్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నాకు కొంచెం ఎక్కువ టైం దొరికింది డెఫినెట్లీ. సో దానివల్లే ఈ లాస్ట్ 2 yearsలో నా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఇంకొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవడము అదంతా చేశాను. సో అల్టిమేట్లీ కొంచెం పోస్ట్పోన్ అవ్వడం వల్ల నాకైతే ఫేవర్ అయింది డెఫినెట్లీ. ఇట్స్ కంప్లీట్లీ అ మ్యాటర్ ఆఫ్ లక్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి సార్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వెరీ నార్మల్, హంబల్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక ప్రైవేట్ కంపెనీలో లాస్ట్ ఇయర్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. అండ్ మై మదర్ ఈజ్ అ హోమ్ మేకర్. బట్ ఫార్చునేట్లీ నాకు మా పేరెంట్స్ అన్ని విధాలుగా దెవ్ మేడ్ షూర్ దట్ నాకు ఎట్లాంటి సఫరింగ్ కానీ ఎట్లాంటి అర్జెన్సీ కానీ లేకుండా దెవ్ మేడ్ షూర్. సో నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి అని ఆర్ ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలి అనే అర్జెన్సీ నాకు ఎప్పుడూ లేదు. సో వాళ్ళు నాకు టైం ఇచ్చారు ప్రిపేర్ అవ్వడానికి. అండ్ నేను నా లైఫ్లో ఎట్లాంటి డెసిషన్ తీసుకోవడానికైనా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో దట్ ఈస్ అబౌట్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మెనీ ఆఫ్ ది టాపర్స్ ఇన్ గ్రూప్ 1 యూ సీ చాలా వరకు యూపీఎస్సీ టాపర్స్గా కూడా నిలిచారు. అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలామంది మనకు గ్రూప్ 1లో కనిపిస్తున్నారు. సో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారా? యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఇచ్చారా? అంటే
వాట్స్ యువర్ జర్నీ రిగార్డింగ్ యూపీఎస్సీ? సార్ యాక్చువల్లీ సార్ నా జర్నీ స్టార్ట్ అయింది యూపీఎస్సీ ప్రిపరేషన్తోనే. ఇనీషియల్గా యూపీఎస్సీనే నా గోల్గా పెట్టుకొని స్టార్ట్ చేశాను. ఎందుకు అనంటే అప్పటికి మన తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి అంత క్లారిటీ సర్టెనిటీ లేదు. సో నేను కోచింగ్ తీసుకుంది కూడా యూపీఎస్సీకే కోచింగ్ తీసుకున్నాను. ఇనీషియల్గా యూపీఎస్సీ 2 అటెంప్ట్స్ ఇచ్చాను. దాని తర్వాత ఎప్పుడైతే మనకి తెలంగాణలో ప్రాపర్గా గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అనే సిగ్నల్స్ కనపట్టాయో అప్పుడు ఐ షిఫ్టెడ్ మై ఫోకస్ టువర్డ్స్ గ్రూప్ 1. యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫైయర్, మెయిన్స్ క్వాలిఫైయర్ ఎలా జరిగింది? సార్ యాక్చువల్లీ సార్ నేను 2022 అండ్ 2023 ఈ 2 అటెంప్ట్స్లో యూపీఎస్సీలో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. బట్ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు 2 అటెంప్ట్స్లో కూడా. కానీ ఫార్చునేట్లీ 2022 మెయిన్స్కి అండ్ 2023 మెయిన్స్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉండింది. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది యాక్చువల్లీ. సో నేను ఈ మెయిన్స్కి ఎట్లాంటి పాత్ అయితే ఫాలో అవుతున్నానో అది ప్రాపర్గానే ఉంది, దానివల్ల నాకు రిజల్ట్ వస్తుంది అనేది అప్పుడు అర్థమైంది. సో అదే పాత్ని, అదే ప్రిన్సిపల్స్ని ఇక్కడ గ్రూప్ 1లో కూడా అప్లై చేసుకున్నాను. ఇట్స్ గ్రేట్. ఎందుకంటే యూనో దట్ ప్రిలిమ్స్ అనేటువంటిది 2 సారి కన్సిక్యూటివ్గా పాస్ కావడం అనేటువంటిది, క్వాలిఫై కావడం అనేటువంటిది యూపీఎస్సీలో ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. అండ్ ఆల్సో గ్రూప్ 1లో ఒక టాపర్గా నిలవడం అనేటువంటిది ఇట్స్ నాట్ సో సింపుల్ థింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే యూపీఎస్సీ మీరు ప్రిపేర్ అయ్యారు, ఆల్మోస్ట్ 70 to 80% సిలబస్ అనేటువంటిది యూ కెన్ రిలేట్ ఇట్ టు యూపీఎస్సీ. అండ్ స్టేట్ సిలబస్కి సంబంధించి స్పెసిఫిక్గా మీరు ఎక్స్ట్రా ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ప్లాన్ చేసుకుంటూ వచ్చారండి? బీట్ జోగ్రఫీ, హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ ఎస్పెషల్లీ ఇట్స్ కంప్లీట్లీ న్యూ డైమెన్షన్ సబ్జెక్ట్. వీటిని ఎలా ప్రిపేర్ అవుతూ వచ్చేవాళ్ళు? సార్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ 70 to 80% యూపీఎస్సీ సిలబస్ అండ్ గ్రూప్ 1 సిలబస్కి ఓవర్లాప్ ఉంటుంది. ఈ సిలబస్కి నేను యూపీఎస్సీకి చేసుకున్న నోట్స్ ఆర్ యూపీఎస్సీకి ఫాలో అయిన ప్రిన్సిపల్సే ఇక్కడ కూడా ఫాలో అయ్యాను. బట్ మన తెలంగాణకి సంబంధించిన తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ వీటికి కొంచెం సపరేట్ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యాను. తెలంగాణ మూమెంట్కి పర్టికులర్గా శివాజీ గారు ఆథర్ చేసిన ఒక బుక్ అది ఫాలో అయ్యాను. అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి తెలుగు అకాడమీ వాళ్ళది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ బుక్ ఫాలో అయ్యాను. అండ్ జాగ్రఫీ అండ్ తెలంగాణ ఎకానమీ వీటికి మాత్రం కంప్లీట్గా గూగుల్ మీద ఇంకా చాట్ జీపీటీ మీద డిపెండ్ అయ్యాను. అండ్ మన గవర్నమెంట్ వెబ్సైట్స్ లైక్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ వెబ్సైట్ అండ్ అగ్రికల్చర్ వెబ్సైట్ వాటి నుంచి కూడా కొన్ని డేటా పాయింట్స్ తీసుకునేవాడిని. అండ్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఈ డాక్యుమెంట్ కూడా స్పెసిఫిక్గా స్టాటిస్టిక్స్ కోసం చాలా హెల్ప్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సో ఏపీపీఎస్సీ ఏమన్నా గ్రూప్ 1 ఏమన్నా కొద్దిగా ఏమన్నా ప్రిపేర్ అయ్యారా మీరు ఏమన్నా? సార్ యాక్చువల్లీ సార్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నేను ప్రిలిమ్స్ రాశాను, ప్రిలిమ్స్ క్లియర్ అయింది. బట్ నాకు గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు. చాలామంది ఏంటంటే టీజీపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఏపీపీఎస్సీ ఇవ్వచ్చు అంటారా? కెన్ దే కంపీట్ ఇన్ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ సిలబస్ వైజ్గా కానివ్వండి, ఇక్కడ కాంపిటీషన్ టైం అనేటువంటిది అక్కడ కేటాయిస్తే ఇక్కడ ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే వాట్స్ యువర్ ఆన్సర్? సార్ యాక్చువల్లీ సార్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటి గ్రూప్ 1 సిలబస్ కూడా చాలా ఓవర్లాప్ ఉంటుంది. టు బీ ఆనెస్ట్ తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో స్టేట్ స్పెసిఫిక్ సిలబస్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకు తెలంగాణలో తెలంగాణ మూవ్మెంట్కి ఒక సపరేట్ పేపర్ ఉంది, అది ఆల్మోస్ట్ 150 మార్క్స్ పేపర్. అది అంత వెయిటేజ్ ఆంధ్రప్రదేశ్ సిలబస్కి లేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ అవ్వచ్చు అని అంటే, ఇప్పుడు తెలంగాణలో ఉండేవాళ్ళు ఆంధ్ర గ్రూప్ 1 రాస్తే నాన్ లోకల్ కేటగిరీలో రాయాల్సి ఉంటుంది. అక్కడ నాన్ లోకల్ కేటగిరీకి చాలా తక్కువ కోటా ఉంటుంది. సో అందులో కంపీట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వేకెన్సీస్ కూడా తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో కొంచెం తక్కువ ఉన్నాయి. సో అక్కడ కూడా కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో అండ్ యూపీఎస్సీ అనేటువంటిది నాకు తెలిసినంత వరకు యూ ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్ అంటిల్ యూ క్రాక్ ఇట్. హౌ ఈస్ యువర్ ప్రిపరేషన్ గోయింగ్ టు బి ఫర్ యూపీఎస్సీ? సార్ యాక్చువల్లీ సార్ ఈ ఇయర్ అయితే నేను యూపీఎస్సీకి అప్లై కూడా చేయలేదు. ఐ వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్. అంటే 3 years నుంచి కంటిన్యూస్ ప్రిపరేషన్ అయింది. సో కొంచెం ఒక 1 year బ్రేక్ తీసుకొని అంటే ఇప్పటివరకు జరిగిన ప్రిపరేషన్ని అనలైజ్ చేసుకోవడము ఆర్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే చేసుకోవడము, ఇప్పుడైతే ఆ ప్రాసెస్లో ఉన్నాను. సో నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ రాయాలి అనుకుంటున్నాను, బట్ ఐమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. చూడాలి. ఐ థింక్ సో. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ ఈవెన్ యూపీఎస్సీ కూడా
మీరు 2 సార్లు క్లియర్ చేశారు కాబట్టి నాకు తెలిసినంత వరకు దట్ టీజీపీఎస్సీ కానివ్వండి ఏపీపీఎస్సీ అనేటువంటిది జస్ట్ కప్ ఆఫ్ టీ. And whereas the answer writing is concerned, definitely you have to put your extra efforts. Yes, sir. So smart writing, and also there will be many ways to write an answer. So precisely మీరు ఆన్సర్ రైటింగ్ సంబంధించి ఎవరైనా గైడెన్స్ తీసుకున్నారా? అండ్ ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్ ఏమన్నా కోచింగ్ ఏమన్నా తీసుకున్నారా, డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్గా కానివ్వండి? ప్లీజ్ టెల్ అబౌట్ ఇట్. ఎస్ సార్. సో లైక్ ఐ సెడ్, సివిల్ సర్వీసెస్కి నేను జనరల్ స్టడీస్కి కోచింగ్ తీసుకున్నానండి. ఆ కోచింగ్లోనే ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ వాజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దట్ కోచింగ్. సో నా బేసిక్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ అంతా అక్కడి నుంచే వచ్చింది. బట్ అది నాకు హెల్ప్ అయింది, కానీ ఐ వుడ్ లైక్ టు సే దట్ వాజ్ నాట్ సఫిషియంట్. ఒక పాయింట్ తర్వాత బయట నుంచి వచ్చే సపోర్ట్ కన్నా వీ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఇన్వర్డ్స్. అంటే మన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది, మన స్కిల్ ఎక్కడి వరకు ఉంది, ప్రీవియస్ ఇయర్ టాపర్స్ ఎట్లా రాస్తున్నారు, దానికి కంపారిటివ్గా నా ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయి, ఇదంతా కూడా ఒక ఇండివిజువల్ గేమ్ అండి. అది ఎవరిది వాళ్ళే అనలైజ్ చేసుకోవాలి. సో ఆ పాయింట్ తర్వాత ఇంకా కన్సిస్టెంట్గా ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడం ఒకటి, అండ్ కన్సిస్టెంట్గా ప్రీవియస్ ఇయర్ కాపీస్ చూడడం ఒకటి, సిలబస్ చూడడము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడము, ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఆన్సర్ రైటింగ్ డెవలప్ అవుతుందండి. మెయిన్స్ అనేటువంటిది ఇంకా కొద్దిగా చెప్పాలి అంటే, ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది మీలాంటి టాపర్స్ ఎందుకంటే చెప్తే ఇంకా బాగుంటుంది. ప్రజెంటేషన్ అనేటువంటిది ఎలా ఇవ్వాల్సి ఉంటుంది, బికాజ్ ఎందుకంటే చూస్తున్నాం తెలుగు మీడియం వాళ్ళు మాకు నష్టం జరిగింది అనేటువంటి చాలామంది చెప్తున్నారు. పారాగ్రాఫ్ వైజ్ లేకపోతే దాన్ని ఇంకా ఎక్కువ అనలిటికల్గా మేము రాస్తూ పోయాము, దానివల్ల మేము నష్టపోయాం అనేటువంటిది వాళ్ళు చెప్తున్న విషయం. ఎవరైతే యంగ్ ఏజ్ ఉన్నారో వాళ్ళు ఈజీగా క్రాక్ చేస్తూ వస్తున్నారు ఎగ్జామినేషన్. సో మీరు ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు వినే ఉంటారు. సో మీరు అప్రోచ్ ఉంటుంది మీకు. సో ఎలా రాస్తే ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది కరెక్షన్ చేసే వాళ్ళకి డైరెక్ట్ అప్రోచ్తో క్విక్ టైంలో మార్క్స్ అనేటువంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయంటే వాట్స్ యువర్ ఆన్సర్? సార్ యాక్చువల్లీ సార్, ఆన్సర్ రైటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవాల్వ్ అవుతూ ఉందండి. యూపీఎస్సీ అడిగే క్వశ్చన్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఇవాల్వ్ అవుతూ ఉంది. దానికి స్టూడెంట్స్ రాసే ఆన్సర్స్ కూడా ఎవ్రీ ఇయర్ స్టాండర్డ్ పెరుగుతూ ఉంది. సో మీరు ఎవ్రీ ఇయర్ టాపర్స్ ఆన్సర్స్ ఎట్లా రాస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరు కూడా మీ ఆన్సర్స్లో అదే స్టాండర్డ్ రిఫ్లెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ స్టాండర్డ్ అంటే ఒక కంటెంట్ ఒకటే కాదండి, కంటెంట్తో పాటు ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అండ్ ప్రయారిటైజింగ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక టాపిక్ గురించి 10 పాయింట్స్ తెలుసు, కానీ ఆ 10 పాయింట్స్ రాయడం వల్ల ఆర్ మీకు నచ్చిన ఆర్డర్లో రాయడం వల్ల అంత ఇంపాక్ట్ ఉండదు. ఆ 10 పాయింట్స్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. దాంట్లో ఏది ఇంపార్టెంట్ అనేది, దాని తర్వాత ఏది ఫస్ట్ పాయింట్ ఉండాలి అనేది, ఇట్లా కొంచెం థాట్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. సో అవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం కంటెంట్ అనేది ఇట్స్ ఓన్లీ హాఫ్ జాబ్ డన్. కంటెంట్ ఒకసారి గ్యాదర్ అయిన తర్వాత ఆన్సర్ రైటింగ్లో ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కంటెంట్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ అండి. సో ఒకసారి కంటెంట్ గ్యాదర్ అయిన తర్వాత దాంతోపాటు ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవాల్వ్ అవుతూ ఉందండి. సో మీరు ఒక 5 or 6 years ముందు ఉన్న యూపీఎస్సీ టాపర్ ఆన్సర్స్ చూడండి, లాస్ట్ ఇయర్ ఉన్న యూపీఎస్సీ టాపర్స్ ఆన్సర్స్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఆ స్టాండర్డ్ అనేది పెరుగుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వాల్యూ అడిషన్స్ చేస్తున్నారు. అంటే ఫ్లో చార్ట్స్ కానివ్వండి, డయాగ్రామ్స్ కానివ్వండి, డేటా పాయింట్స్ మెన్షన్ చేయడము, చాలా డిఫరెంట్ వేస్గా వాల్యూ అడిషన్ అనేది జరుగుతుంది. సో అది మనము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ సేమ్ వాల్యూ అడిషన్ అంటే అదే ప్రాసెస్లో మనం కూడా రెప్లికేట్ చేయొచ్చు, ఏం తప్పేం లేదు. అంటే వాళ్ళు అలా చేశారు సో మనం కాపీ చేయకూడదు అలా కూడా ఏం లేదు. మీరు ఇనిషియల్గా సేమ్ అవే ప్రిన్సిపల్స్ అదే మెథడ్స్ ఫాలో అయ్యి ఆన్సర్స్ రాయండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ద టైం మీకు కూడా అంటే మీ ఆన్సర్స్లో కూడా ఒక యూనిక్ నేచర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. At the same time, being familiar to the present trends of answer writing, అది కూడా ఇంపార్టెంట్. అండ్ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జర్నీ ఇక్కడ లో ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఎందుకంటే 2 సార్లు ప్రిలిమ్స్ రాశారు యూపీఎస్సీ, కానీ మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేకపోయారు. అండ్ టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ కూడా ఎందుకంటే చాలా ఛాలెంజింగ్గా జరుగుతుందా లేదా అనేటువంటి కన్ఫ్యూషన్. సో ఇది కోర్స్ ఆఫ్ ప్రిపరేషన్ బాగా లోగా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? అలాంటి సందర్భంలో మిమ్మల్ని మీరు రీఎనర్జైజ్ చేసుకుంటూ ప్రిపరేషన్ మీద ఫోకస్ ఎలా చేస్తుండేవాళ్ళు? ఎస్ సార్. సో సార్ యాక్చువల్లీ
లో మూమెంట్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయండి. ఐ థింక్ ఇది అందరికీ ఉండొచ్చు, బట్ నా విషయంలో మాత్రం ఆన్ ఎ డైలీ బేసిస్ లో మూమెంట్స్ ఉంటాయండి. ఎందుకు అనంటే మీరు ఒక్కొక్కసారి ఒక 1-2 అవర్స్ చాలా కాన్సన్ట్రేషన్తో ఒక టాపిక్ చదువుతారు, అది మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా క్లియర్ చేస్తాను అనే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి మీరు ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసినా కానీ ఒక కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోవచ్చు. అప్పుడు చాలా లో మూమెంట్ ఉంటుందండి. అంటే ఇది ఇంత కాంప్లికేటెడ్గా ఉంది, నాకు అర్థం అవుతుందో లేదో, ఇది నేను క్లియర్ చేయగలుగుతానో లేనో అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. సో ఆన్ అ డైలీ బేసిస్ లో మూమెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక స్టేజ్లో అంటే ప్రిలిమ్స్లోనో మెయిన్స్లోనో మీరు అది క్లియర్ చేయలేకపోయారు, అప్పుడు డెఫినెట్గా చాలా లో మూమెంట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్తో మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు, మాస్టర్స్ చేయడమో జాబ్ చేయడమో ఏదో ఒకటి. సో వాళ్ళు అట్లా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు కూడా ఆ కంపారిజన్లో కూడా ఒక చిన్న లో మూమెంట్ వస్తుంది. సో అవి డెఫినెట్గా ఉంటాయండి. బట్ దానికి సొల్యూషన్ ఏంటి అని అంటే నా విషయంలో జరిగింది చెప్తాను. నాకు ఇనీషియల్గా మాత్రం ఐ యూస్ టు టాక్ టు మై పేరెంట్స్. అప్పుడు వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి డెఫినెట్గా టైం పడుతుంది, నువ్వు హార్డ్ వర్క్ పెట్టాలి, బట్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో నువ్వు దాని గురించి ఆలోచించకు, జస్ట్ కీప్ ప్రిపేరింగ్ అని వాళ్ళు సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామ్ ప్రాసెస్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూడాలండి. అంటే ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 year చూడాలి. ఇప్పుడు ఒక రోజులో మనకి బాగా చదివి ఆర్ ఒక రోజులో బాగా చదవకపోవడం వల్ల దాన్ని ఫైనల్ రిజల్ట్కి లింక్ చేసుకోకూడదు. అండ్ మనము వీక్లీ టెస్ట్లు రాస్తూ ఉంటాము. సో ఒక వీక్ టెస్ట్లో మంచి మార్క్స్ వస్తాయి, ఒక వీక్ రాదు, దాన్ని కూడా మనం ఫైనల్ రిజల్ట్కి లింక్ చేసుకోకూడదు. కొంచెం ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది జూమ్ అవుట్ చేసి చూడాలి. పీరియాడిక్ ప్రోగ్రెస్ అనేది ఇంపార్టెంట్, అది జరుగుతూ ఉంటుంది. సో ఒక టెస్ట్లో ఆర్ ఒక రోజు సరిగా చదవనంత మాత్రాన అంత డిప్రెస్ అయిపోకూడదు. కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ అవర్ వర్క్. Yeah, fine. And static portion like geography, history, polity to some extent, ఈ ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా చేసేవాళ్ళు? అండ్ డైనమిక్ పోర్షన్స్ లైక్ ఎకానమీ కానివ్వండి, కరెంట్ అఫేర్స్ కానివ్వండి, వీటిని ఎలా మీరు ప్రిపేర్ అవుతుండేవాళ్ళు? అండ్ మీ యొక్క డైలీ షెడ్యూల్లో సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ఉండేదా, లేకపోతే పార్ట్గా ఈ సబ్జెక్ట్ కేటాయించుకుంటూ ప్రిపేర్ అవుతుండేవాళ్ళు? సార్ యాక్చువల్లీ నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి అని అంటే, ఒక సబ్జెక్ట్ మీదే ఒకసారి ఫోకస్ చేసేవాడిని. ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఐ యూస్ టు గో టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. సో స్టాటిక్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడం కొంచెం రిలేటివ్లీ ఈజీ. ఎందుకు అని అంటే 1 లేదా 2 స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ఒక 1-2 రీడింగ్స్ ఇచ్చి ఫస్ట్, దాని తర్వాత దాంట్లోంచి నోట్స్ చేసుకోవడము, మళ్ళీ ఆ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం, దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడము. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్టాటిక్ పార్ట్. కానీ కరెంట్ అఫైర్స్ ఈ డైనమిక్ సబ్జెక్ట్స్ అనేది కొంచెం కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్లో కూడా కొంత స్టాటిక్ పార్ట్ ఉంటుంది, అది చదివేసేయాలి. దాని తర్వాత ఎప్పుడైతే మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటామో ఆ కరెంట్ అఫైర్స్లో ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఏదైనా ఈవెంట్ జరిగినా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ఈ నోట్స్లో రాసుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ఆన్ ఏ డైలీ బేసిస్ నోట్స్ చేసుకుంటారు. అట్లా కాకుండా సబ్జెక్ట్ వైజ్ నోట్స్ చేసుకోవాలి. సో ఈరోజు వచ్చిన ఈవెంట్స్లో ఏ ఈవెంట్ ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఉంది అనేది చూసుకొని దాన్ని ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ నోట్స్లో రాసుకోవాలి. అలా చేస్తే బోత్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ పార్ట్ కలెక్టివ్గా ప్రిపరేషన్ అవుతుంది. అండ్ అది మనకి మెయిన్స్ ఎగ్జామ్లో కూడా చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. సో నేరో మార్క్స్లో పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు హోప్స్ కోల్పోకుండా కంటిన్యూటీగా నెక్స్ట్ ఇయర్కి కమింగ్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? సార్ యాక్చువల్లీ ఇది అందరి లైఫ్లో జరుగుతుంది సార్. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో కూడా నేను నా లాస్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఐ మిస్డ్ మై ఇంటర్వ్యూ కాల్ బై 10 marks. సో అప్పుడు నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఐ థింక్ అది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఇప్పుడు ఫెయిల్ అయ్యాము అనే కొంచెం లో పాయింట్ ఉంటుంది. బట్ ఎంత తొందరగా దాని నుంచి రికవర్ అవ్వగలిగితే నెక్స్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అంత పెరుగుతాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకసారి ఆర్ 2 సార్లు నేను కూడా ఫెయిల్ అయిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ అటెంప్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఆ మధ్య గ్యాప్లో కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను, కొంచెం టైం వేస్ట్ చేశాను. దానివల్ల మన జర్నీ అనేది అల్టిమేట్గా ఇంకా పెరుగుతూ ఉంటుందండి. అంటే 2-3 yearsలో రావాల్సిన సక్సెస్ 4-5 years పడుతుంది. సో మీరు ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో ఆ ఇమీడియట్ టైం, సో మీరు ఫెయిల్ అయ్యాము అని తెలిసిన
ఆ నెక్స్ట్ 2 or 3 months అది చాలా చాలా క్రూషియల్. ఆ టైంలో మీరు ఎట్లా అయితే ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు అనేదే నెక్స్ట్ అటెంప్ట్లో మీ సక్సెస్ని డిఫైన్ చేస్తుంది. సో ఫెయిల్ అయ్యారు అని తెలిసిన తర్వాత ఒక 1 week or 10 days బ్రేక్ తీసుకోండి, కొంచెం రిలాక్స్ అవ్వండి, అండ్ దెన్ ఇమీడియట్గా స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఎక్కడ మిస్టేక్స్ చేశారు, ఎక్కడ ప్రాబ్లం ఉండింది అనేది కొంచెం అనలైజ్ చేసుకొని దెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ అటెంప్ట్. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, బాగా ఇష్టమైన సబ్జెక్ట్ అండ్ బాగా కష్టపెట్టిన సబ్జెక్ట్ ఏంటి? ఎస్ సార్. సో సార్, నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అంటే ఎకానమీ సార్. ఇనీషియల్గా ఎకానమీలో ఇంట్రెస్ట్ వల్ల కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని, ఎక్కువ చదివేవాడిని. బట్ లేటర్ నాకు అర్థమైంది ఏంటంటే ఎకానమీకి నేను ఎంత టైం అయితే పెట్టానో దానికి ప్రపోర్షనట్ వెయిటేజ్ లేదు. సో లేటర్ ఐ రియలైజ్డ్ మనకి ఇష్టం ఉన్న సబ్జెక్ట్ని ఎక్కువ టైం కూడా ఇవ్వకూడదు, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ అన్ ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ సబ్జెక్ట్ ఎంత వెయిటేజ్ ఉంది, దానికి ప్రపోర్షనేట్గానే మనం ఎఫర్ట్ పెట్టాలి. హ్యావింగ్ సెడ్ దట్, నాకు కొంచెం డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్ ఏది అని అంటే హిస్టరీ. ఆల్ కైండ్స్ ఆఫ్ హిస్టరీస్, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్. ఈ హిస్టరీ సబ్జెక్ట్ నాకు కొంచెం బోరింగ్గా అనిపించేది. సో ఇనీషియల్గా కొంచెం కష్టమైంది అది. బట్ దెన్ కొంచెం ఎక్కువ టైం పెట్టడము అండ్ ప్రాపర్ నోట్స్ చేసుకోవడము, ప్రాపర్ రివైజ్ చేయడము, దానివల్ల ఆ సబ్జెక్ట్లో కూడా నా స్ట్రెంత్ పెరిగింది ఈవెన్చువల్లీ. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు అనుకున్నారా టాప్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది, బట్ కానీ ఇంతలోపు ర్యాంక్ వస్తుంది అనేటువంటిది కాన్ఫిడెన్స్ ఉండిందా? సార్, యాక్చువల్లీ సార్ ఈ ఫీలింగ్ని నేను క్వాంటిటేట్ చేయలేను. అంటే ఎగ్జామ్ రాసిన వెంటనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉండింది. అంటే నేను ఎలా అయితే ప్రిపేర్ అయ్యానో అది హెల్ప్ అయింది, ఆ పాత్ హెల్ప్ అయింది, అండ్ అట్ ద సేమ్ టైం నేను నా బెస్ట్ ఇవ్వగలిగాను అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉండింది. కానీ ఏ ర్యాంక్ వస్తుంది అనేది క్వాంటిటేట్ చేయడం కష్టము. ఎగ్జామ్ క్లియర్ చేస్తాను, లిస్ట్లో నా పేరు ఉంటాను అనే ఫీలింగ్ అయితే మాత్రం నాకు ఉండింది. బట్ ఇంత మంచి ర్యాంక్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టుడే ఇస్ ద డిజిటల్ ఏజ్. ఎందుకంటే లాస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు మీడియాలో చూస్తూ ఉన్నాం. సో సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ అనేటువంటిది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అయిపోతుంది. దిస్ ఇస్ గుడ్ ఆర్ దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ గుడ్, ఇదే టైం చాలా వరకు సరిపోతూ ఉంటుంది. సో చూజీగా సబ్జెక్టివ్ వైజ్గా దీన్ని మనం షార్ట్ లిస్ట్ చేసుకుని దానికి మాత్రమే ఫోకస్ చేస్తూ చదువుకోవడానికి ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాకి ఎక్కువగా అలవాటు పడకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి వాట్ ఆర్ ది వేస్ దట్ యు సజెస్ట్ ఫర్ ద పీపుల్ టు చూస్? ఎస్ సార్. సార్, ఈ డిజిటల్ ఏజ్ అనేది ఇట్స్ డెఫినెట్లీ అ టూ-ఎడ్జ్ సార్డ్. దాన్ని మన బెనిఫిట్కి యూజ్ చేసుకోవచ్చు, ఆర్ అట్ ద సేమ్ టైం మన టైం వేస్ట్ అవ్వడానికి, మనం డిటీరియరేట్ అవ్వడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ డిజిటల్ ఏజ్ని ఆర్ ఈ టెక్నాలజీస్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అని అంటే ఐ థింక్ దానికి కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ అండి. అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, దానికి టాపర్స్ ఎట్లా ఆన్సర్ రాస్తున్నారు అనేది కొంచెం అబ్జర్వ్ చేయాలి. చేసి దాంట్లో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆర్ దాంట్లో వాళ్ళు యాడ్ చేసే వాల్యూ అడిషన్ ఫస్ట్ అది గమనించాలి. దానికి రిలేటెడ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనము ఎలా చదివితే ఆర్ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అట్లాంటి కంటెంట్కి మ్యాచ్ చేయగలుగుతామో కొంచెం చూసుకోవాలి. దాంతోని ఈ రివర్స్ ఇంజనీరింగ్తోని వీ హ్యావ్ టు యూస్ దీస్ టెక్నాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ChatGPT చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేశానండి. ఈ ఇయర్ ఈ గ్రూప్ 1 కోసం అయితే పర్టికులర్గా చాలా యూజ్ చేశాను. సో అది ఎట్లా యూజ్ చేశాను అని అంటే ఇట్ వాస్ ఫర్ కంపైలేషన్. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ టాపిక్కి రిలేటెడ్ ఎనాక్ట్మెంట్స్ ఉంటాయి, పార్లమెంట్ ఎనాక్ట్మెంట్స్ అండ్ మన స్టేట్ లెజిస్లేచర్వి, అవి కంపైల్ అవ్వడానికి. అంటే అవన్నీ ఒకటే చోట మనకు దొరకదు. ఈవెన్ వెబ్సైట్స్లో కానివ్వండి, మన కోచింగ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్స్లో కానివ్వండి, కొన్ని టాపిక్స్ సంబంధించి దొరకదు. మీరు అదే ఒక చిన్న కమాండ్ ChatGPTలో ఇస్తే మొత్తం కంపైలేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. అండ్ ఇది నేను ఎందుకు చేశాను అని అంటే, నేను చాలా టాపర్స్ ఆన్సర్ షీట్స్లో చూశాను, వాళ్ళు ఇవన్నీ మెన్షన్ చేస్తున్నారు. సో ఫస్ట్ అక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి, ఏదైతే యూస్ అవుతుందో, ఏదైతే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారో అట్లాంటివి ఈ టెక్నాలజీస్ని యూస్ చేసుకొని మనం కూడా కంపైల్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ కూడా మీతో పాటు ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ చూసి ఉంటారు. దాంట్లో బెస్ట్ లెర్నింగ్ మెథడ్స్ ఫాలో అయ్యే వాళ్ళని చూస్తుంటారు. అండ్ చాలామంది ఏంటంటే లెర్నింగ్ మెథడ్స్లో ల్యాప్సెస్ అనేటువంటివి అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఎవరైతే ల్యాప్సెస్ ఉన్నారో, ఇటువంటి ల్యాప్సెస్ చేయకూడదు అని చెప్పడానికి
మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటంటే, ఎందుకంటే మీరు చూసినటువంటి రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో, బికాస్ యాజ్ ఎ టాపర్ యూ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. వాట్ టు డూ చెప్పారు, వాట్ నాట్ టు డూ సీయింగ్ ద స్టూడెంట్స్, సీయింగ్ యువర్ ఫెలో స్టూడెంట్స్, మీరేం చెప్తారు? ఎస్ సార్. సార్ నా ఒపీనియన్ చెప్తాను సార్. ఇప్పుడు మన ఈ సక్సెస్ జర్నీ మీరు 0 to 100 లాగా మెజర్ చేస్తే కోచింగ్ కానివ్వండి ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ హెల్ప్, కోచింగ్ ఆర్ గైడెన్స్ ఆర్ మెంటర్షిప్, అది ఒక పాయింట్ వరకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుందండి. మేబీ అప్ టు 50 వరకు మీరు 0 నుంచి 50కి రీచ్ అవ్వడానికి కోచింగ్, మెంటర్షిప్ ఇవన్నీ హెల్ప్ చేస్తుంది. బట్ ఆ పాయింట్ తర్వాత ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఇండివిజువల్ గేమ్. మీరు మీ స్ట్రెంగ్స్ని, మీ వీక్నెసెస్ని అనలైజ్ చేసుకోవాలి. మీరే ఆన్సర్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్లో, ఏ టాపిక్లో మీకు క్లారిటీ తక్కువ ఉంది అనేది చూసుకోవడము, దాని మీద కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టడము. సో ఇదంతా కూడా లుకింగ్ ఇన్వర్డ్స్, మీ స్కిల్స్, మీ నాలెడ్జ్ని అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ 4 అటెంప్ట్స్ అయిపోయి ఉంటాయి, 5 అటెంప్ట్స్ అయిపోయి ఉంటాయి. బట్ వాళ్ళు కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎన్రోల్ అయ్యి ఉంటారు, ఏదో ఒక టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అయ్యి ఉంటారు. టెస్ట్ సిరీస్ ఈజ్ ఫైన్, బట్ కోచింగ్ అండ్ మెంటర్షిప్ కూడా ఐ థింక్ అది కంటిన్యూస్గా అవసరం లేదండి. స్టార్టింగ్లో మీరు ఎప్పుడైతే మీకు ఏ అవేర్నెస్ లేకుండా ఉంటారో ఆ టైంలో కోచింగ్ రియలీ హెల్ప్స్ అండ్ కోచింగ్ ఈజ్ నెసెసరీ కూడా అప్పుడు. బట్ ఆ పాయింట్ తర్వాత మీరు బయట నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ కట్ చేస్తే అంత బెటర్. సో మీరు మీ రూమ్లో ఆర్ మీ స్టడీ రూమ్లో కూర్చొని మీరే అనలైజ్ చేసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆ పాయింట్ తర్వాత మీరు కోచింగ్ తీసుకోవడం వల్ల ఆర్ ఎనీ XYZ వేస్ దాని నుంచి అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ లుక్ ఇన్వర్డ్స్ అండ్ అనలైజ్ యువర్ సెల్ఫ్. Where do you derive inspiration from? There will be some people in your life whom you look upon, వాళ్ళ జర్నీ కానివ్వండి, వాళ్ళ లైఫ్ కానివ్వండి. Is there any that kind of person that you look upon? Yes sir. Sir definitely. I think ఈ విషయంలో my father is a great inspiration to me. మా ఫాదర్ ఎట్లా అనంటే హీ బిగాన్, ఆయన వర్క్ చేసినప్పుడు ఆయనకి ఎటువంటి నాలెడ్జ్ లేని ఒక ఫీల్డ్లో స్టార్ట్ చేశారు వర్క్. బట్ బై ద టైమ్ హీ రిటైర్డ్, హీ బికేమ్ ద జనరల్ మేనేజర్ ఆఫ్ దట్ సేమ్ కంపెనీ. సో మనము ఎక్కడున్నా కానీ, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా కానీ కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ అంత కష్టపడడం చూసినప్పుడు, ఒకవేళ నేను ఏదైనా టైంలో ఖాళీగా ఉన్నా, అంటే టైం వేస్ట్ చేస్తున్నా, నాకు ఒక రకమైన గిల్ట్ ఉండేది. అంటే ఫాదర్ అంత కష్టపడుతున్నారు, నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. సో అది డెఫినెట్గా నన్ను పుష్ చేసేది. అండ్ సెకండ్ థింగ్, మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అంకుల్ ఉన్నారు, ప్రసాద్ అంకుల్ అని. ఆయన కూడా హీ బిగాన్ విత్ నథింగ్, కానీ హీ అచీవ్డ్ అ లాట్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. సో అట్లా కొంతమంది ఉన్నారండి ఇన్స్పిరేషన్. సో I look up to those people. It's very good. You're blessed to have people around you. ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏమన్నా outside, some people like that famous leaders, be it in the education field, be it in scientific field. You're lucky to have people around you whom do you derive information that made it easier for you. Yes sir, definitely. Final thoughts and final words from you to the students, and also something that you మిస్డ్ ఇన్ దిస్ టాక్. నా ప్రిపరేషన్లో నేను డెఫినెట్గా కొన్ని మిస్టేక్స్ చేశాను. అండ్ అవి ఇప్పుడు ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేయకుండా ఉంటే మేబీ మీ సక్సెస్ జర్నీ అనేది షార్ట్గా ఉంటుంది. అంటే 4-5 ఇయర్స్ పట్టేది ఒక 2-3 ఇయర్స్లోనే మీరు సక్సెస్ అవ్వచ్చు. నా విషయంలో నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, నాట్ బీయింగ్ కమిటెడ్ టు దిస్ ప్రాసెస్ ఫర్ అట్లీస్ట్ 3 ఇయర్స్. అంటే నేను ఫస్ట్ నా అటెంప్ట్ ఇచ్చాను, అది ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. దెన్ ఐ టుక్ అప్ అ జాబ్ ఇన్ అ కార్పొరేట్ కంపెనీ. అది కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత దెన్ ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ టు ద ప్రిపరేషన్. మళ్ళీ జాబ్ రిజైన్ చేసి ప్రిపరేషన్ చేశాను. సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది, బట్ మెయిన్స్ అవ్వలేదు. అప్పుడు కూడా నేను ఇంకా యూఎస్కి వెళ్ళిపోదాము, ఇది వదిలేద్దాము అని అనుకున్నాను. అప్పుడు ఒక 2-3 మంత్స్ ఈ GRE, IELTS ఎగ్జామ్ వాటి మీద టైం స్పెండ్ చేశాను. మళ్ళీ లేదు, ఇంకొక అటెంప్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. సో అట్లా కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉండింది. దానివల్ల మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. అంటే లైక్ ఐ సెడ్ 4-5 ఇయర్స్ పడుతుంది ఆ సక్సెస్ రావడానికి. బట్ మీరు ఎప్పుడైతే అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ నేను కమిటెడ్గా ఇదే చేస్తాను అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వస్తారో, ఆ టైం అనేది చాలా సిగ్నిఫికెంట్గా తగ్గుతుందండి. అంటే మీరు ఒకసారి ఫెయిల్ అయినా కానీ, లేదు నేను 3 ఇయర్స్ ఇదే చేస్తాను అని డిసైడ్ అయ్యి ఉంటారు కాబట్టి మీరు ఇమీడియట్గా నెక్స్ట్ అటెంప్ట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఫెయిల్ అయినప్పుడు అలా డీవియేట్ అవ్వకుండా
అట్లీస్ట్ ఫర్ 3 years నేను కన్సిస్టెంట్గా ఇదే చేస్తాను అని ప్రిపేర్ అయ్యి ఇటువైపు రండి, మీరు డెఫినెట్గా తక్కువ టైంలో సక్సెస్ అవుతారు. ఇట్స్ వెరీ గ్రేట్. ఎందుకంటే ఇదివరకు మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ 50% క్లారిఫై చేసి ఉంటే ఈ లాస్ట్ ఆన్సర్ అనేటువంటిది ఏదైతే ఉందో డిఫరెంట్ ఫేసెస్ అనేటువంటిది ఇట్ విల్ బి ఇన్స్పైరింగ్ ఫర్ మెనీ ఆఫ్ ద పీపుల్. యు నో దట్ థింక్ యూ మేడ్ ఎ డిఫరెన్స్ అండ్ హోప్ వి విష్ ఇన్ ద UPSC ఆల్సో యూ షుడ్ బ్రింగ్ కలర్స్ టు యువర్ లైఫ్ అండ్ ఆల్సో ద కలర్స్ టు ద life of many lives. Thank you, sir. Thank you so much. Thank you so much. It's been a pleasure talking to you. Thank you, sir.